అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా గోదావరి నదుల జలవాటాలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు అంశం ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై ఇవాళ మధ్యాహ్నం 2:30 కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయంలో సిఆర్ పాటిల్ అధ్యక్షతన తన కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరు కానున్నారు. అధికారుల విభాగంలో తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు హాజరవుతారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, నీటిపారుదల శాఖ అధికారులు అటెండ్ అవ్వనున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదుల జలవాటాలు, ప్రాజెక్టుల ఆమోదం మరియు కేంద్ర ఆర్థిక సహాయంపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయనున్నారు. అయితే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపైనే సమావేశంలో చర్చించాలని ఏపీ ప్రతిపాదించగా, అసలు బనకచెర్లపై చర్చే అవసరం లేదని తెలంగాణ సర్కార్ కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత నెలకొంది. రెండు రాష్ట్రాలు తమ డిమాండ్లపై పట్టుబట్టడంతో కేంద్ర ప్రభుత్వం సమన్వయ పాత్ర కీలకంగా మారనుంది. ఇక దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. చెప్పండి. మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో భేటీ కాబోతూ ఉన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా జల వివాదాల మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు జరగబోతున్నటువంటి సమావేశం ఎజెండాలో బనకచెర్లకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా తొలగించాలి, బనకచెర్లకు సంబంధించి ఎలాంటి చర్చ జరపడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదనే విధంగా కూడా నిన్న లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉంది. దీనివల్ల తెలంగాణకి పెద్ద ఎత్తున నష్టం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లడం వల్ల తెలంగాణ ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్తూ ఉంది. దానికి తగిన విధంగానే గతంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు కలిసినటువంటి సమయంలో కూడా బనకచెర్లకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వద్దంటూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి చాలా వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. దాని సాధ్యాసాధ్యాలకు సంబంధించినటువంటి ముందస్తు నివేదికను తయారు చేసి దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున నీటి సమస్య తిరుగుతుంది. ముఖ్యంగా తాగునీటికి సంబంధించి కానీ రాయలసీమ, అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి పంట భూములు ఏవైతున్నాయో వాటికి నీరు అందించగలుగుతామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రాజెక్ట్ ని పూర్తి చేసే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికోసం పెద్ద ఎత్తున భూములు కూడా సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. 2 చోట్ల టర్నల్స్ కానీ, అదేవిధంగా 9 చోట్ల పంప్ హౌస్లు కానీ కట్టి మొట్టమొదట దీని గోదావరి నుంచి, ఈ గోదావరి వరదల సమయంలో వచ్చేటువంటి వరద ఏదైతే ఉందో ఆ వరదని కృష్ణా నదిలోకి తీసుకురావడం, కృష్ణా నది నుంచి బొల్లాపల్లి దగ్గర కట్టబోతున్నటువంటి రిజర్వాయర్కి తరలించడం, అక్కడి నుంచి దాన్ని ఏదైతే బనకచెర్ల క్రాష్ రెగ్యులేటర్ ఉందో ఆ రెగ్యులేటర్ కు తరలించి దాని ద్వారా ఎక్కడైతే అవసరం అనుకుంటున్నారో ఆ ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే విధంగా అన్ని రకాలుగా కూడా అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం మొదటి నుంచి దీన్ని పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకిస్తూనే ఉంది.
రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గతంలో ఆ చట్టంలో ఏదైతే చెప్పారో దాన్ని పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. మొన్న కేంద్రంలోని కొంతమంది కేంద్ర మంత్రులు కలిసినటువంటి సమయంలో కూడా రేవంత్ రెడ్డి అదే విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇటు వరదల సమయంలో గోదావరి నుంచి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్లిపోతూ ఉంటాయి. అలా వృధాగా వెళ్లిపోతున్నటువంటి జలాల నుంచి 200 టీఎంసీలని ఇటు బయటికి తీసి రాయలసీమ అదే విధంగా ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు తరలించి అక్కడ పంటలకి తాగునీరు అందించడం వల్ల ప్రజలకు మంచి జరుగుతున్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. దానికి తగిన విధంగానే ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మేము ఇక్కడ అన్ని కూడా మా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చెందే విధంగా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీన్ని ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలోనే కొన్ని విషయాల్ని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే గోదావరి వృధాగా పోతున్నటువంటి గోదావరి వరద జలాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కొన్ని రకాల వాదనలు వినిపిస్తుంది. వాటన్నిటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ కానీ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాలు దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఆలోచన చేసిన తర్వాత ముందుకు వెళ్తే బాగుంటుంది తప్ప ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్ళటం వల్ల మాకు నష్టం కలుగుతుందంటూ కూడా తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. మొత్తంగా ఏదైనప్పటికీ ఈ రోజు ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి నీటి వివాదాలు కానీ అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద చర్చించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ సర్కార్ ఇప్పటికే దీని మీద చర్చ అవసరం లేదని చెప్పారు. అయితే మరి ఈ చర్చలో అంటే ఎలా అవకాశం తీసుకునే ఏ అంశాల మీద డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, బనకచెర్ల వల్ల పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఆ చట్టంలో కూడా ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక నూతన ప్రాజెక్టు ప్రారంభించాలంటే దానికి సంబంధించి ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించిన తర్వాత ఇరు రాష్ట్రాలు కూడా వాటికి సంబంధించి సానుకూలంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదంటూ కూడా ఉంది. దానికి తగిన విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా ఏకపక్షంగా దీనికి సంబంధించినటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలకు ఎలా ఉంటాయి ఏంటి అనే దాని మీద ఒక నివేదికను సిద్ధం చేసిన ఆ నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఈ రోజు ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా ఎజెండాలో ప్రధానంగా బనకచెర్ల ఇష్యూ ఉండకూడదు, బనకచెర్లను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి కూడా మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ సమావేశంలో పూర్తిగా కూడా బనకచెర్ల ఎజెండా ఉండకూడదని నిన్నే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యి దీనికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరిపేటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో బనకచెర్ల మీద కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బనకచెర్లకు సంబంధించి తెలంగాణ ప్రజలకు నష్టం కలగకుండా ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో కూడా నీటి అవసరాలు తీర్చుకునే విధంగా ముందుకు వెళ్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, దీనికి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు అదేవిధంగా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు అంతా కూడా హాజరవడంతో అక్కడ ప్రధానంగా చర్చకు వచ్చినా సరే ఎవరి వాదన వాళ్ళు వినిపించేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒక పక్క ప్రతి సంవత్సరం వరదలు వచ్చినటువంటి సమయంలో కొన్ని వేల టీఎంసీల నీరు గోదావరి ద్వారా సముద్రంలోకి వెళ్లిపోతూ ఉంది. అలా వరదలు వచ్చినప్పుడు వృధాగా పోతున్నటువంటి నీటిని ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తే చాలా వరకు మంచి జరుగుతుందనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. దానికి తగిన విధంగానే చాలా వేగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెందుతున్న నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ సమావేశంలో కూడా తెలంగాణ ప్రభుత్వం అదే స్టాండ్ లో ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు వెళ్లాలంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని వాటికి సంబంధించి ఇది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు
పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తే ఏదైనా ఒప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప అలాంటి క్లారిటీ లేకుండా అదేవిధంగా వీటికి గోదావరి కానీ కృష్ణాలో కానీ కొన్ని టీఎంసీలకు సంబంధించిన ఎన్ఓసి విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుందా లేదా అనే దాని మీద కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్కడ చర్చించుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో పూర్తి స్థాయిలో క్లారిటీగా వ్యవహరిస్తే ఈ బనకచెర్లకు సంబంధించి ఈ రోజు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మొదట్లో ఏ విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందో ఈ ఎజెండాలో బనకచెర్లకు సంబంధించినటువంటి ఎలాంటి చర్చ అవసరం లేదు, దీనికి సంబంధించి కూడా ఎజెండాలో పెట్టొద్దని లేకుందో ఆ రకంగా కనుక తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో వ్యవహరిస్తే మాత్రం ఈ బనకచెర్లకు సంబంధించి ఈ రోజు ఎలాంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేకుండా పోతుంది. నాగేంద్ర రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా సముద్రంలోకి వృధాగా పోయే 200 టీఎంసీల గోదావరి వరద జలాలను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని ఏపీ వాదిస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది గోదావరి జల వివాద ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 నిబంధనలను ఉల్లంఘిస్తుందని, తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను హరిస్తుందని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడానికి అంగీకరించేది లేదని, ఆ అంశాన్ని అసలు ఎజెండా నుంచి తొలగించాలని కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్లలో కృష్ణానది జిల్లాలో తమకు రావాల్సిన 299 టీఎంసీల నీటి కోటాను సాధించడంలో విఫలమైందని, ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీల యథేచ్ఛగా మళ్లించుకుంటుందని ఆరోపించింది. కృష్ణా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణను త్వరగా పూర్తి చేయాలని, టెలిమినటీ పరికరాలు అమర్చి నీటి వినియోగాన్ని ఖచ్చితంగా కొలవాలని ప్రభుత్వం కోరింది. అదేవిధంగా పాలమూరు, డిండి, ఇచ్చంపల్లి, తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదా, 80 టీఎంసీల నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఇక ఇదే అంశంపై మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 2 రాష్ట్రాల మధ్య ఆ జల వివాదం అనేది ఆ పీక్స్కి చేరింది. ఇప్పటికే ఈ 2 రాష్ట్రాల వ్యవహారం అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇది ఢిల్లీ వరకు ఈ పంచాయతీ బనకచెర్ల పంచాయతీ ఢిల్లీ వరకు చేరిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకి ఢిల్లీలో ఏదైతే జలశక్తి భవన్లో సమావేశం అవుతున్నారో, అయితే ఇప్పటికే 2 రాష్ట్రాల సీఎంలకు సంబంధించి సమావేశానికి రావాలంటూ కూడా జలశక్తి శాఖ కార్యదర్శి ఒక లేఖను కూడా 2 రాష్ట్రాల సీఎంలకు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈరోజు సమావేశం 2 రాష్ట్రాల సీఎంలు కాబోతున్నారు. ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై కూడా సింగిల్ ఎజెండా అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాంట్లో పేర్కొన్న నేపథ్యంలో కూడా తెలంగాణ దాన్ని బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదు అంటూ కూడా స్పష్టం చేసింది. ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు సింగిల్ ఎజెండా అయితే మాత్రం మేము ఆ సమావేశంలో పాల్గొనబోము అంటూ కూడా స్పష్టం చేస్తూ కూడా ఒక లేఖ రాశారు జలశక్తి శాఖకు. సో ఈ క్రమంలో కూడా ఈరోజు అంటే అక్కడ ప్రాజెక్ట్ ఏదైతే ఆ సమావేశానికి సంబంధించిన ఎజెండాను పూర్తి ఏదైతే జలశక్తి శాఖ బయట పెట్టలే నేపథ్యంలో కూడా సమావేశంలో అంటే ఆ ఎజెండా ఏంటిది, ఎజెండా అంశాలు ఏంటి అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఆ ఎజెండా అంశాలు అయితే బయట పెట్టలేదని చెప్పాలి. మరొక వైపు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్నటువంటి ఆ ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఆ ప్రాజెక్టుని కట్టొద్దు అంటూ కూడా
తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం తమకు అనుకూలంగా వాదిస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే వృధాగా పోతున్నటువంటి గోదావరి నదిలో ఉన్న ఆ 200 టీఎంసీలని ఒడిసి పట్టుకొని అటు ఏదైతే 3 లక్షల అంటే తాగునీటికి కావచ్చు, ఇటు సాగునీటికి ఉపయోగిస్తామంటూ కూడా చెప్తున్నది. దీంతో తెలంగాణ ప్రభుత్వంకు ఎలాంటి నష్టం వాటిల్లేదంటూ కూడా వాదిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఇప్పటికే తెలంగాణకు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టుతో ఏ విధంగా నష్టం వాటిల్లుతుందనే అంశాలపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా బనకచెర్ల ప్రాజెక్టుతో నష్టం వాటిల్లే అంశాలను అయితే స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఈ సమావేశం అనేది కీలకంగా కాబోతుంది. రెండు రాష్ట్రాల అంటే మొదటి నుండే 2014 విభజన చట్టం హామీలను తుంగలో తొక్కుతుంది ఏపీ ప్రభుత్వం అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. గత 10 ఏళ్లలో ఏదైతే గత ప్రభుత్వం 200 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకోవడంలో కూడా తీవ్ర విఫలం చెందింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా 512 టీఎంసీలని వాడుకుంది అంటూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి కూడా ఏదైతే జలశక్తి శాఖకు సంబంధించిన అంటే మంత్రి సిఆర్ పాటిల్తో కావచ్చు, ఇది ఏదైతే ఆ అంశానికి సంబంధించిన అంశాలు ఇప్పటికీ కూడా కేంద్రానికి వివరించింది. అదేవిధంగా ఈ జరిగే నష్టాలు, అదేవిధంగా ఇప్పటికే అంటే కృష్ణా జలాల మీద కూడా ఇప్పటికే తెలంగాణకు నష్టం వాటిల్తుంది. సో గోదావరి జలాల మీద కూడా నష్టం వాటిల్తుంది. కాబట్టి మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం అంటూ కూడా చెప్పిన నేపథ్యం. మరొక వైపు తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చిస్తేనే మేము ఈ సమావేశంలో హాజరవుతామని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ రామకృష్ణారావుతో పాటు ఏదైతే ముఖ్య కార్యదర్శి కావచ్చు, ఇతర అధికారులు, నీటిపారుదల సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యం. అటు ఏపీ నుండి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర ఇరిగేషన్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే ఇప్పటికే అంటే కొన్ని డిమాండ్లు కూడా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్లు పెట్టింది. ఏంటంటే అవి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు అంటే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి 9ంటికి ఖచ్చితంగా ఆమోదం చెప్పాల్సిందే. ఇటు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ ఎత్తిపోతలు కావచ్చు, మోడికుంట కావచ్చు, చెనాక కొరాట బ్యారేజ్ కావచ్చు, అదేవిధంగా చిన్న కాళేశ్వరం ఈ ప్రాజెక్టులకు ఖచ్చితంగా నిధులు విడుదల చేయాలంటూ కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా డిండి, ఇచ్చంపల్లి, తుమ్మిడిహెట్టు వద్ద ప్రాంత చేవల ప్రాజెక్టులకు జాతీయ హోదా కూడా ఇవ్వాలంటూ కూడా స్పష్టం చేసింది. అయితే ఈ అంశాలన్నీ కూడా అంటే ఈ సమావేశంలో చర్చిస్తేనే మేము చర్చలో పాల్గొంటామంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది ఈ ఢిల్లీలో జరగబోయే ఈ అంశాలకు అంటే రెండు రాష్ట్రాల సీఎంలకు సంబంధించిన సమావేశం ఏ విధంగా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఏ విధంగా వాళ్ళు వాదనలు వినిపిస్తారు, అదేవిధంగా తెలంగాణ సీఎంతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా అధికారులు ఏ విధంగా వాదనలు వినిపిస్తారు, తెలంగాణకు రావాల్సిన వాటాలకు సంబంధించి ఏ విధంగా డిమాండ్లను వారి ముందు ఉంచుతారు, ఇంకోవైపు ఇప్పటికే రావాల్సిన సంబంధించిన నిధులు కావచ్చు, విభజన చట్టంకి సంబంధించిన 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కూడా ఇప్పటికి కూడా కేంద్రం వాటిని ఇప్పటికీ విడుదల చేయలేదు, అటు క్లియర్ చేయలేదు. కానీ వాటి విషయాలు కూడా పట్టుబడుతుంది తెలంగాణ ప్రభుత్వం. వాటిని కూడా వెంటనే విడుదల చేయాలి. విభజన చట్టం హామీలను అన్నీ కేంద్రం ఇప్పటికే ఇచ్చిన హామీల్లో భాగంగా నెరవేర్చాలంటూ కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇవన్నింటి అంశాలను ఏదైతే కేంద్రం ముందు ఉంచే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రెండు రాష్ట్రాల ఈ జల వివాదానికి సంబంధించి ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏం జరగబోతుంది ఢిల్లీలో ఈ జల వివాదాలకు సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయని మాత్రం ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. ఈ సమావేశం అనంతరం ఏ విధంగా రెండు రాష్ట్రాలు అక్కడ తమ వాదనలు వినిపించాయనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే శ్రీనివాస్, తెలంగాణ సర్కార్ కొన్ని డిమాండ్లు చేసింది అని కూడా తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి ఇరు సీఎంలు కలిసి ప్రతిపాదించే అవకాశం, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్ట్ ఓకే అయితే ఎన్ని టీఎంసీల నీరు రాయలసీమకు అందుతుంది, అలాగే ఎంత ప్రమాదం తెలంగాణకి పొంచి ఉంది అనేది ఒకసారి తెలియజేయండి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటంటే ఓన్లీ గోదావరి నదిలో వెళ్తున్నటువంటి వరదను 200 టీఎంసీలను మాత్రమే మేము వాడుకుంటాం. ఇవి రాయలసీమ కావచ్చు, ఇతర అక్కడ
రాయలసీమ ప్రాంతానికి ఇటు సాగునీటికి సంబంధించి అదేవిధంగా ఇటు తాగునీటికి సంబంధించి మాత్రమే వాడుకుంటాం, ఎలాంటి నష్టం లేదు తెలంగాణకంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నష్టం వాటిల్లట్లేదంటూ కూడా వారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సీఎంకి సంబంధించిన చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వివరించారు. అయితే దానితో కూడా అంటే ఎక్కడ ఎలాంటి వరద నీరు పోవట్లేదు, వృధా నీరు పోవట్లేదు, ఖచ్చితంగా దానివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందంటూ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. ఆ విధంగా కూడా వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది. 299 టీఎంసీలు అంటే విభజన హామీల్లో భాగంగా వాటిని కూడా వాడుకోలేకపోయింది గత ప్రభుత్వం. సో అవి కూడా యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ తరలించకపోయింది. అయితే 200 టీఎంసీ ఏదైతే ఈ బనకచర్ల విషయంలో కూడా 200 టీఎంసీల పేరుతో కూడా అంటే ఎక్కువ మొత్తంలో కూడా ఆంధ్రప్రదేశ్ తరలించాలని కూడా భావిస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితుల్లో కూడా ఈ ఎట్టి పరిస్థితుల్లో బనకచర్ల ప్రాజెక్టుని ఆమోదించే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా దాంతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్తుందంటూ కూడా వాదిస్తున్న నేపథ్యం. ఆ రకంగా కూడా తెలంగాణ నుండి కూడా జలశక్తి శాఖకు ఇప్పటికే ఒక లేఖను కూడా స్పష్టంగా వివరిస్తూ కూడా లేఖ రాశారు. దాంట్లో ఏ విధంగా నష్టపోతుంది, ఏ విధంగా నీరు తెలంగాణ అంటే గోదావరిలో ఆంధ్రప్రదేశ్ వాడుకోబోతుంది, 200 పేరు అంటే పేరుకు అక్కడ ఏదో ప్రపోజల్లో 200 టీఎంసీలను పేర్కొన్నప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో వాడుకోవడానికి క్రమక్రమంగా దాన్ని నీటిని టీఎంసీలను పెంచే విధంగా ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము అనుమతించబోము అంటూ కూడా స్పష్టం చేస్తుంది. దాన్ని ఆపాల్సిందే, బనకచర్ల ప్రాజెక్టుని దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపసంహరించుకుంటే మిగతా అంశాలపై కూడా చర్చకు చేస్తాం. కానీ మాకు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన ముందు నిధులని కేంద్రం విడుదల చేయాలి, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులని, కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను విడుదల చేయాలి, అదేవిధంగా తెలంగాణకు రావాల్సిన వాటాలని ఇవ్వాల్సిందే అంటూ కూడా స్పష్టం చేస్తుంది. సో ఈ క్రమంలో కూడా రెండు రాష్ట్రాలు అయితే తమ వాదనలు వినిపిస్తాయి. కానీ ఇక్కడ ఒక కీలకంగా మారే అంటే కేంద్రం నిర్ణయం అనేది కీలకంగా మారే అంశం. ఎందుకంటే అన్ని రాష్ట్రాల ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యం కాబట్టి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు కూడా ముఖ్యమే. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యని ఏ విధంగా కేంద్రం తీరుస్తుంది, జలశక్తి శాఖ ఏ విధంగా ముందుకు పోతుంది అనేదే ఇప్పుడు మనకు ఏదైతే చర్చానీయాంశంగా మారే అంశం. ఎందుకంటే ఇటు తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టు కట్టొద్దంటుంది, ఆంధ్రప్రదేశ్ మాత్రం కట్టి తీరాల్సిందే, మాకు రాయలసీమ ప్రాజెక్టు మా రాష్ట్రానికి సంబంధించిన రైతుల ప్రజల సమస్యలు వాళ్ళకి సంబంధించిన అభ్యున్నతి ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ వాదిస్తుంది. తెలంగాణ ప్రజలు రైతాంగ సమస్యలు తెలంగాణకు ముఖ్యం కాబట్టి కట్టనిచ్చే ప్రసక్తి లేదు, దాంతో నష్టం వాటిల్తుంది చేస్తున్న నేపథ్యంలో కూడా కేంద్రం ఏ విధంగా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్లో బనకచర్ల ప్రాజెక్టు ప్రత్యేకించి అంశాల్లో ముందుకు పోతుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది.